అదానీ గ్రూప్ రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 ఎంఓయూలు కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల 2 పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చంద్రవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు అదానీ కాన్ ఎక్స్ డేటా సెంటర్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ లో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కులోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్ డిఫెన్స్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఉన్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 ఎంఓయూలు కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చంద్రవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు అదానీ కనెక్స్ డేటా సెంటర్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ లో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్ డిఫెన్స్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు.